హలో నమస్తే సార్, మీ పేరు? గారపాటి ఓం సతీష్ అండి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా బాగుంది. రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నారు, 1 లక్ష చేస్తారు, ఇంకా 1 లక్ష చేస్తారంటారా? ఎట్టి పరిస్థితుల్లో చేస్తాడు. కేటీఆర్ గారు రోజుకు ఒక కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అయిపోయే పార్టీ గురించి మాట్లాడుతున్న ఒక కామెంట్. కానీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనేది కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఒకప్పుడు అందరూ అలా అన్నవాళ్ళే. ఈ చాలా పార్టీలను చూసాం, చాలా నాయకులను చూసాం. ఇప్పుడు గతంలో చూసుకుంటే కరెంట్ 24 గంటలు ఉండేది, వాటర్ ప్రాబ్లం ఏం లేదని కేటీఆర్ గారు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే కరెంట్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం నిజంగానే ఉన్నాయా? అస్సలు అదే అబద్ధం. ఇవాళ ఛాలెంజ్ చేయమనండి, కరెంట్ కానీ లేకపోతే వాటర్ కానీ. కాంగ్రెస్లో చూసుకుంటే సీనియర్ నాయకుల మధ్య చాలా గొడవలు ఉన్నాయి అంటున్నారు. అటువంటిది ఏం లేదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు సీఎం 100%. రేవంత్ రెడ్డి ఆయన కన్నా సీనియర్లు ఉన్నారు కదా. సీనియర్లు అయిపోయారు, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన వికెట్స్ బయటికి వెళ్ళిపోతాయి అంతే. రేవంత్ రెడ్డి మోస్ట్. ఇంకోటి రైతు బంద్ అనేది చాలా మంది ఏమంటున్నారంటే 5 ఎకరాల లోపు కేసీఆర్ బంద్ అయిపోయింది. అది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే మేలా, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఇస్తారా? 5 బెటర్. లేకుంటే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తే బెటర్. వాళ్ళందరికీ ఇవ్వకూడదు. 5 ఎకరాలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంతే అంటారు. గతంలో చూసుకుంటే టీఆర్ఎస్ పరిపాలనకి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనకి తేడా మీకు ఏమనిపిస్తుంది? నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. అంటే కేసీఆర్ మరీ రారంటారా రాబోయే రోజుల్లో? అసలు కేసీఆర్ గతించిన కాలంలో ఉన్నట్లు లెక్క. హరీష్ రావు గారు గతంలో ఏం కామెంట్ చేశారంటే ఒకవేళ రుణమాఫీకి చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను అన్నారు. దానికి కట్టుబడి ఉంటారా ఆయన? ఈ ప్రగల్భాలన్నీ ఎప్పుడో అయిపోయినాయి. అట్లా లగడపాటి రాజగోపాల్ ఒకటే కట్టుబడి ఉన్నాడు. తెలంగాణ డివైడ్ అయితే నేను రాజకీయాలు విరమించుకుంటున్నాడు. లగడపాటి రాజగోపాల్ ఇస్ ద కింగ్. మరి రాబోయే రోజుల్లో చూసుకుంటే కేటీఆర్ గారే ముఖ్యమంత్రి అంటున్నారు. పగటి కల్లా చాలా గంటం. మరి టీఆర్ఎస్ రాదంటారా మరి రాబోయే రోజుల్లో? ఇంకా ఇక్కడ 100% రాదు. మరి కాంగ్రెస్ 100%. థ్యాంక్స్ సార్. నో మెన్షన్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.